హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గూగుల్లో ఎలాంటి విషయాలను సెర్చ్ చేయకూడదో, ఎందుకు అవి నేరాలుగా పరిగణించబడతాయో తెలుసుకుందాం. ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అయితే కొన్ని అంశాలను గూగుల్లో సెర్చ్ చేయడం మీకు పెద్ద సమస్యలను తీసుకురాగలవు. ఉదాహరణకి, చైల్డ్ పోర్న్ను గూగుల్ ఏమాత్రం ప్రమోట్ చేయదు. మీరు దీనికోసం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది కూడా నేరం కిందకే వస్తుంది. దీనికి సంబంధించి భారతదేశంలో చట్టం కఠినంగా ఉంది. పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం చైల్డ్ పోర్న్ చూడటం, అలాంటివి క్రియేట్ చేయడం, సేవ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది. మీరు ఈ కేసులో పట్టుబడితే మీపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ నేరానికి 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంది వ్యక్తులు ఉచితంగా సినిమాలు లేదా వెబ్ సిరీస్లను చూడటానికి గూగుల్లో సెర్చ్ చేస్తారు. కానీ మీరు కొత్త సినిమాలను పైరేట్ చేసినా లేదా గూగుల్లో సెర్చ్ చేసినా అది నేరం కిందకు వస్తుంది. మీకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది కాకుండా మీకు 10 లక్షల జరిమానా కూడా పడచ్చు. ఇంకా గూగుల్లో బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతిని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. మీరు ఇలా చేస్తే భద్రతా సంస్థల రాడార్పైకి వస్తారు. మీపై తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, ప్రెషర్ కుక్కర్ బాంబు తయారీ విధానాన్ని గూగుల్లో సెర్చ్ చేయడం కూడా నేరం కిందకే వస్తుంది. మరియు గూగుల్లో అబార్షన్ గురించి ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే డాక్టర్ అనుమతి లేకుండా అబార్షన్ చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. మీరు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఘోరంగా దొరికిపోయే అవకాశం ఉంది. అలాగే భద్రతా కోణం నుంచి కూడా ఇది సరైనది కాదు. దీన్ని గూగుల్లో ఎప్పుడూ సెర్చ్ చేయవద్దు. మరింతగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే హ్యాకింగ్ ట్రిక్స్ లేదా ఫిషింగ్ వెబ్సైట్లు గురించి సెర్చ్ చేయడం కూడా తీవ్ర నేరం కిందకు వస్తుంది. గూగుల్లో కెనబిస్, గంజాయి ఉత్పత్తి, సైబర్ క్రైమ్ టెక్నిక్స్ లేదా డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన సెర్చ్లు చేయడం కూడా గంభీర నేరాలకు దారితీస్తుంది. గూగుల్లో ఎలాంటి నేర కార్యకలాపాల గురించి శోధించవద్దు. అలాగే అత్యాచార బాధితురాలి పేరును కూడా అస్సలు వెతకూడదు. కాబట్టి ఇక నుంచి గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు ఇవి మనసులో పెట్టుకుంటే మనం ప్రమాదంలో ఉండకుండా ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని ఉపయుక్తమైన వీడియోల కోసం మా ఛానల్ బ్రెయినీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని అలర్ట్ చేసే మళ్ళీ ఇలా ఇంకో వీడియోలో కలుద్దాం.